ఈ 70 మిగతా రాష్ట్రాలకు ఇచ్చేవాడు. 30 రూపాయలు ఆ రాష్ట్రాలకు ఇచ్చేవాడు. అవి మొదట్లో 5, తర్వాత 6, తర్వాత 7 ఇట్లున్నాయి. అప్పుడు ప్రయోజనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు అందులో 70 రూపాయల రాదు. ఇప్పుడు కనుక హోదా ఇచ్చారనుకుందాం, అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి కాబట్టి ఒరిస్సాకి, బీహార్కి అన్నిటికి ఇచ్చారు, ఈశాన్య రాష్ట్రాలకు ఇవ్వాలి. ఓ 15 రాష్ట్రాలకు ఇస్తారు. అప్పుడు హోదా వద్దని అడగాలి మనం. ఎందుకని? హోదా ఉన్న రాష్ట్రాలకి 30%లో 15 రాష్ట్రాలకి ఇస్తే మిగతా 14 రాష్ట్రాలకి 70 రూపాయలు పోతాయి. అప్పుడు ఏంటి బెనిఫిట్ మనకి? రియాలిటీ చెక్ అయితే. కాబట్టి ముగిసిన అధ్యాయం అని వాళ్ళు అంటుంటారు. ఎప్పుడు డెమోక్రసీలో ఏది ముగియదు, చర్చ నడుస్తూనే ఉంటది, అది. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే, పరిశ్రమలు పెట్టడానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ దాని విషయంలో చెయ్యొచ్చు, కానీ మనల్ని బీహార్ని కంపేర్ చేసుకోకూడదు, మనల్ని ఒరిస్సాని కంపేర్ చేసుకోకూడదు. కాకపోతే భవిష్యత్తు అట్టుంటదేమో తెలియదు. కానీ మొన్నటి వరకు ఏపీకి హోదా ఇస్తే మేము అడుగుదాం, ఒరిస్సానో బీహారో తెలంగాణ వీళ్ళందరూ ఎదురు చూశారు. ఏపీ అడిగితే మేము అడుగుదాము, ఏపీకి ఇస్తే మాకు ఇవ్వాలని. ఇప్పుడు వాళ్ళే అడుగుతున్నారు, వాళ్ళే కావాలనుకుంటున్నప్పుడు ఏపీకి హోదా తీసుకునే అర్హత ఉందా లేదా